సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో పీపుల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి ఈ రోజు మీ అందరికీ వినాయకుడి గురించి చెప్దాం అనుకుంటున్నాను. కాణిపాకం వినాయకుడు అందరికీ తెలుసు. మన వైజాగ్ లో సంపద వినాయకుడు తెలియని వాళ్ళు ఎవరున్నారు? అలానే మన వన్ టౌన్ ఏరియాలో రెల్లి వీధిలో ఉన్న ఆనంద గణపతి గురించి మీకు తెలుసా? ఆయనకు ఒక ముద్దు పేరు కూడా ఉన్నది, అదే బెల్లం వినాయకుడు. మరి ఈ గుడికి ఉన్న ప్రత్యేకత, దీని వెనకాలనున్న చరిత్ర గురించి ఈ గుడిలో ఉన్న శ్రీకాంత్ శర్మ అనే పంతులు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి, శ్రీకాంత్ శర్మ గారు. మరి ఈ బెల్లం వినాయకుడు గుడి మన విశాఖపట్నానికి చాలా పేరుగాంచిన గుడి. మరి అందరికీ ఉన్న ఒకటే సందేహం ఏంటి అంటే, ఈ గుడిలో బెల్లాన్ని ఎందుకు మొక్కు తీర్చుకోవడానికి వాడతారు? ప్రసాదం కింద బెల్లాన్ని ఎందుకు ఇస్తారు? శ్రీ గురుభ్యో నమః. అసలు ఈ దేవాలయం విశిష్టత ఏమిటి అంటే, ప్రథమంగా ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టారు. అసలు ఈ దేవాలయ ప్రాముఖ్యతకు వచ్చేసరికల్లా ముందుగా ఈ దేవాలయానికి ఎదురుండా సముద్రము, సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు అనే ఈశ్వరుణ్ణి సాక్షాత్తు దేవతలు ఆ వారి శక్తిని పెంపొందించుకోవడం కోసమని వారు ఆ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేశారు. అయితే ఆ దేవాలయాన్ని కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడు గమనించి, అయ్యో నా స్వామి దేవాలయం సముద్ర గర్భంలోనే కలిసిపోతున్నదని భావించి చంద్రుడు ఘోర తపస్సును చేశాడు. చంద్రుడి యొక్క తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. అయితే గణపతి, అన్నపూర్ణాదేవి, సూర్యనారాయణమూర్తి, నంది అన్నీ కూడా స్వయంగా చంద్ర ప్రతిష్టాపన. ముఖ్యంగా ప్రథమంగా ఆదిభూత్యో గణాధిప అంటే ప్రథమంగా మనం గణపతి నుండి చెప్పుకుని స్వామివారు ప్రథమంగా స్వామివారి ఆనందాన్ని ఏ విఘ్నము లేకుండా భక్తులకి వారి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి వారికి విఘ్నాలు తొలగించి వారికి ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ఆనంద గణపతిగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అసలు పేరు ఆనంద గణపతి. అయితే భగవంతుడు అనేక స్వరూపాలుగా మనకి దర్శనాన్ని ఇస్తాడు. అంటే మంత్రము, అర్చనకి 2 విధానాలు, మంత్రము తంత్రము అని 2 విధానాలు. మంత్రము అనగా నోటి ద్వారా చెప్పేది, తంత్రం అనగా చేతి ముద్ర ద్వారా చేసేది తంత్రము అని. మంత్రానికి వచ్చేసరికల్లా షోడశ గణపతులు అంటే 16 గణపతులు మన శాస్త్రంలో చెప్పారు. 16 లక్ష్మీ గణపతి, హేరంబ గణపతి, విద్యా గణపతి, ఇలాగా 16 గణపతులు మన శాస్త్రంలో చెప్పారు. కానీ ముఖ్యంగా తంత్రానికి వచ్చేసరికల్లా వారు ముఖ రూపాన్ని బట్టి ఆరాధన చేస్తారు. కుడివైపు తండము, అలాగే మధ్యలో తండము లేదా ఎడంవైపు తండం అని మన శాస్త్రంలో 3 ఉన్నాయి. కుడివైపు తండం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా దిక్సూచి మొత్తం పూర్తిగా కుడివైపుగా ఉండాలి. అలాగ ఉన్న మూర్తిని ఆరాధించడం వల్ల సర్వ కార్యములు స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారు సిద్ధింపజేస్తారని శాస్త్రము. శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం విశేషం. ఇది భగవంతుడికి 3 రకాలు మా యొక్క సంతోషాన్ని తెలియజేయడం. ప్రార్థన, అర్చన, నివేద అని 3 రకాలుగా మనం మా భావాన్ని భగవంతుని తెలియజేస్తాం. అంటే స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ విఘ్నం లేకుండా తొలగించాడు కాబట్టి మన యొక్క సంతోషాన్ని ప్రార్థన, అర్చన, నివేదనగా మనం తెలియజేస్తాం. సర్వసాధారణంగా సులభంగా మనం ఏ పంచపక్ష ప్రమాణాలు భగవంతుడికి లేకపోయినప్పటికీ గణపతికి ఒక బెల్లం ముక్క పెడితే చాలు. పశువు గణపతికి మనం పూజ చేస్తూ ఉంటాం ఇంట్లో, లేదా ఎక్కడైనా పూజ చేసేటప్పుడు ముందుగా గణపతి పూజ చేస్తాం. ఎందుకని ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఎలా స్వామివారి యొక్క అనుగ్రహంతో మనకి సిద్ధింపజేస్తాడో అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం అనుకునే పనిని నెరవేర్చి భక్తులకి స్వామివారు ఆనందాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మన శక్తి కొలది బెల్లమే. ఎందుకు అని అంటే ప్రథమ పూజ్యుడు గణపతి, ఆయనకి పంచపక్ష ప్రమాణాలే ఉండక్కర్లేదు. సులభంగా ఒక బెల్లం ముక్క పెట్టినా చాలు, అది స్వీకరిస్తాడు సులభంగా.
అది స్వీకరించే భక్తులను అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ బెల్లమే నివేదన చేయడం మన పూర్వకాలం నుంచి వస్తుంది. అందుకని స్వామివారిని బెల్లం గణపతిగా పిలుస్తారు. శిరస్సు ఉంచి కానీ లేదా మోకాలు వేసి కానీ స్వామికి నమస్కారం చేసుకుని వారి యొక్క మనోభీష్టాన్ని స్వామికి చెప్పుకోవాలి. వారి మనోభీష్టం నెరవేరాక మానవ శక్తానుసారంగా శక్తి కలిగి స్వామికి ప్రీతైన బెల్లమే నివేదన చేస్తానని నమస్కారం చేయాలి. అందుకని ఇక్కడ భక్తులు పిలిచే పేరు బెల్లం గణపతి. అసలు పేరు భక్తులకు ఆనందాన్ని ఆయన ఇస్తాడు కాబట్టి ఆనంద గణపతిగా ప్రతిష్టాపన చేసినారు. అలానే ఇక్కడ ఇంకా ఏవేవి దేవుళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా స్వయంభూ చంద్ర ప్రతిష్ఠ. నేను ఈశ్వరుడు స్వయంభూలింగము వైశాఖేశ్వరుడు. అంటే మనం ఈ రోజున విశాఖపట్నం ఊరి నుండి ఎలా అయితే పేరుగా పిలుస్తున్నామో అసలు విశాఖపట్నం పేరు ఎలా వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. కానీ అసలు విశాఖపట్నం పేరుని పూర్వం చోళపట్నము అని పిలిచేవారు. తర్వాత చోళులు ఈ దేవాలయాన్ని నిర్మించడంతో వైశాఖేశ్వరుడు అన్న పేరును తీసుకుని వైశాఖపురిగా వైశాఖపట్టణంగా విశాఖపట్నంగా మారిందమ్మ. అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయము. అయితే పూర్వకాలం 400 ఏళ్ల క్రితం బుచ్చరామయ్య అనే ఒక పంతులు గారు మండపాన్ని నిర్మించడంతో శివుడు బోలాశంకరుడు అవ్వడం వల్ల ఆయన పేరు అందరూ చెప్పుకోవాలని కోరిక మేరకు బుచ్చి రామలింగేశ్వర స్వామి అని మాత్రమే పిలుస్తారు. అసలు పేరు వైశాఖేశ్వరుడు అన్న పేరుతోనే అర్చనాది కర్తవులన్నీ కూడా జరుగుతాయి. అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అందులో అన్నపూర్ణాదేవి కూడా చంద్ర ప్రతిష్టాపన. ముఖ్యంగా అన్నపూర్ణాదేవి మనం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. భిక్షం అంటే జ్ఞానాన్నవని లేదా విద్యనవని లేదా ప్రతిదీ కూడా మనం తినే భోజనాది క్రతువులు అన్నీ కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండాలని శాస్త్రంలో చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్నపూర్ణాదేవి అంటే సర్వసాధారణంగా గరుడ పుస్తకాన్ని ధరించి ఉంటుందని శాస్త్రంలో అందరూ భావిస్తారు. కానీ ఇక్కడ అమ్మవారు జపమాలా పుస్తకం అంటే వెనకాతల 2 చేతులు కూడా జపమాలా పుస్తకాన్ని ధరించి ముందర అభయవరదాలు ఇచ్చి అమ్మవారు లక్ష్మీదేవి తామరపూ పైన ఎలా నించుని ఉంటుందో అమ్మవారు కూడా తామరపూ పైన వేయించేసి ఉంటారు. అందుకని త్రిశక్తి అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని సాక్షాత్ చంద్రుడు ప్రతిష్టాపన చేశారు. అలాగే దేవాలయంలో సూర్యనారాయణమూర్తి సాక్షాత్ చంద్ర ప్రతిష్టాపన. భూమండలంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు ఉంటారు. ఏ విధంగా అని అంటే స్వామివారు దక్షిణ అంటే స్వామి ఉదయించేది తూర్పు. స్వామి దేవాలయం కూడా తూర్పుగా ఉంటుంది ఎక్కడైనా. కానీ స్వామి దక్షిణముఖంగా తిరిగి సర్పాన్ని ధరించి ఉంటారు. సప్తాశ్వరథమారూఢం అంటే 7 అశ్వాలతో స్వామివారి యొక్క రథం ఉంటుందని అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ కృష్ణ జింక అనే జింక వాహనం పైన స్వామివారు వేయించేసి ఉంటారు. ఆ విధంగా ఉండడం వల్ల మన శత్రువు కానీ నన్ను ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉంటే ఆ స్వామిని అర్చించినా లేదా నమస్కారం చేసినా చాలు స్వామివారి అనుగ్రహంతో ఏ ఇబ్బందులు రాకుండా ఆ శత్రువు తానంతటిగా తానే నాశనం అయ్యేలాగా శత్రు సంహారణం కోసం ఈ విధంగా ప్రతిష్టాపన చేశారు. అయితే ఇక్కడ స్వామివారు కృష్ణజింక వాహనం పైన వేయించేసి ఉంది. మనం రోజు ప్రథమంగా అర్చనాది కర్తవులు ప్రారంభించేటప్పుడు సంకల్పం చెప్తాం. అందులో ముఖ్యంగా భరత వర్షే భరతఖండే అని చెప్తాం. భరతఖండము అనగా పుణ్యభూమి అని అర్థం. మన భారతదేశంలో కర్మభూమి పుణ్యభూమిగా మన భారతదేశాన్ని పిలుస్తారు. ఎందుకు ఆ విధంగా పేరు వచ్చింది అంటే ప్రథమంగా భూమి ఆవిర్భావ కాల సమయంలో కృష్ణజింక అనే జింక సంచరించి అదంతా కూడా పవిత్రాన్ని చేసింది. అందుకనే పవిత్రమైన నదులు కానీ స్వయంభూ దేవాలయాలు కానీ మనవే ఉండడానికి కారణం. అలాంటి కృష్ణజింక వాహనంతో స్వామివారు వేయించేసి ఉండడం వల్ల ఈ దేవాలయానికి రావాలి అంటే అర్హత ఉంటే కానీ రాలేరు. వచ్చి నమస్కారం చేసే వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడట స్వామి. అంతా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. సర్వసాధారణంగా మనం గణపతికి అందరికన్నా చిన్నవాడు దేవతామూర్తుల్లో కాబట్టి సర్వసాధారణంగా బెల్లాన్ని అమృతంతో కూడా చెప్తారు. నిరవదోషం కూడా ఇవ్వదు బెల్లం. మనం ఏ పదార్థమైనా చల్లార్చిన నైవేద్యం పెడతాం, చల్లార్చకుండా నైవేద్యం పెడతాం. చల్లార్చడం వల్ల నిరవదోషం వస్తుంది. అదే బెల్లం అమృతంతో సమానం, నిరవదోషం లేని పదార్థం. అందులో స్వామివారు గజస్వరూపుడు కదా. చెరుకు ద్వారా ఇష్టమైనది ప్రీతి కాబట్టి, ఇక్షుఖండం ద్వారా ప్రీతి కాబట్టి ఆయనకి ఇష్టమైన బెల్లమే నివేదన చేయడం పూర్వకాలం నుంచి వస్తుంది. అంత ప్రసిద్ధిగా అంటే దేవాలయం.
ఇప్పుడు ఈ గుళ్ళో తాంత్రిక పూజలు కూడా జరిగేవి అని అది తప్పు. అవును. తంత్రము వేరు, తాంత్రికం వేరు. అచ్చా. అది తప్పుగా పలకడం వల్ల తంత్రాన్ని కాస్త తాంత్రికంగా మార్చి. మరి ఇక్కడ విఘ్నేశ్వరి తొండం కుడివైపు ఉంటుంది కదా, అదే ఆ, కుడివైపు తండము మంత్రము, తంత్రము. అవును. మంత్రము అనగా చేతి రూపాన్ని బట్టి నోటి ద్వారా చెప్పేది మంత్రము. ముద్ర అంటే కేరళ చూడండి, తంత్రం. కేరళ అయ్యప్ప స్వామికి మంత్రం చెప్పరు, చేతి ముద్ర ద్వారా ఆరాధన క్రతువులు చేస్తారు. దాన్ని తంత్రము అంటారు. తాంత్రికం వేరు. తంత్రానికి వచ్చే తంత్రం వేరు, తాంత్రికం వేరు, మంత్రం వేరు. మంత్రము నోటి ద్వారా నుండి, తంత్రం అన్నది ఆరాధనా క్రతువుల్లో చేతి ముద్ర ద్వారా చెప్పేది. తాంత్రికం అనేది వేరే రకంగా ఉపయోగపడేది అని అర్థం. కొంతమంది ఆ తంత్రము అన్న పదాన్ని తెలియక తాంత్రికంగా మార్చేశారు. మరి ఇక్కడ ఎలాంటి పూజలు జరుపుతూ ఉంటారు? ఎక్కువగా కూడా స్వామివారు తంత్రము తాంత్రికానికి గణపతికి సంబంధం ఉండదు. ఎక్కువగా తంత్రానికి, తాంత్రికమనగా క్షుద్ర ప్రయోగాలకి, తాంత్రికమనగా సులభంగా ప్రతిదీ పొందడానికి, ఆ సమయానికి మనం స్వీకరించడం కోసమే తాంత్రికం వాడతారు. తంత్రం అనగా ఆరాధన క్రతువుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఇక్కడ మరి ఎలాంటి అభిషేకాలు, పూజలు? స్వామివారికి ప్రతి బుధవారం ఉదయం 6:30కి అభిషేకము, అలాగే సంకష్టహర చతుర్థి నాడు పంచామృతాభిషేకాలు, అలాగే సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం, ప్రదోష కాలంలో సంకష్టహర చతుర్థి నాడు పంచామృతాభిషేకం, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. నవరాత్రి 9 రోజులు కూడా స్వామివారు విశేషంగా అభిషేక హోమాది క్రతువులను కూడా జరుగుతుంటాయి. పుష్పాలంకరణ, అర్చనలు, అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతిరోజు. చాలా థ్యాంక్స్ అండి. గుడికి సంబంధించి దీని హిస్టరీ గురించి మా అందరికీ తెలిపినందుకు. పేరు మాత్రమే తెలుసు కానీ దీని వెనకాతలు ఉన్న ఇంత పెద్ద చరిత్ర అనేది తెలియదు ఎవరికి. తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.